అయితే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారి హయాంలో పార్టీలో డబ్బుకి ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదు. తర్వాత చంద్రబాబు గారి హయాంకి వచ్చేటప్పటికి ఎవరికైతే ఆర్థికంగా బలోపేతంగా ఉన్నారో వాళ్ళకే పదవులు ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి ఇవ్వటం లేదు. ఒకటి మీరు అన్నారు ఎన్టీఆర్ టైంలో, ఆ టైంలో అది కరెక్ట్. తర్వాత బాబు గారు వచ్చిన తర్వాత సామాజిక న్యాయం వీటిల్లో కూడా ఎక్కడ ఎటువంటి లోపం రాలేదు. నిధులు ఇచ్చిన వాళ్ళు కూడా ఊరికినే ఎందుకు ఇస్తారు? ఇప్పుడు మీరు ప్రభుత్వ పరంగా సహాయమైనా చేయాలి, లేదా రాజకీయ గుర్తింపాన్ని ఇవ్వాలి. లేనప్పుడు మనం ఎందుకు వాళ్ళు మీకు ఇవ్వాలి? వితిందే తెలుగుదేశం పార్టీలో ఒక ఒక వాదన ఏంటంటే క్షేత్రస్థాయిలో బలం లేనటువంటి నాయకులకు కూడా పదవులు ఇస్తున్నారు. ఎప్పుడూ కూడా ఒకే రకమైన నాయకులు ఉండరు. ఒక్క శాసనసభ్యులే పార్లమెంట్ సభ్యులతోనే వెళ్ళిపోదు కదా. క్షేత్రస్థాయిలో ప్రజాబలం లేకుండా అక్కర్లేదు. ఇప్పుడు మనం అన్నీ అయిపోయినాక ఫ్యాగ్ ఎండ్లో మరి ఆయన్ని ప్రజలు ఎన్నుకోలేదే, కానీ ప్రధానమంత్రి చేశారు కదా. అదేవిధంగా అబ్దుల్ కలాం ఏ పార్టీ పనిచేయలేదు కదా. నేనేమంటున్నానంటే ఎప్పుడూ కూడా అంటే మీరు పరిటాల రవి గారికి కూడా మీరు సన్నిహితులు. అవునండి. అనంతపురం జిల్లా రాజకీయాలు చూస్తే రవి గారి వర్గం చాలా కొంచెం మదన పడుతున్నది అనేటువంటి వార్తలు వస్తాయి. అంటే అది నేను పైగా ఆయన చేస్తున్నటువంటి కొన్ని కామెంట్స్ కానివ్వండి, దివాకర్ రెడ్డి గారు కొంచెం వెనక్కి వెళ్తే రవి కూడా అసలు రంగప్రవేశం చేయకముందు అనంతపురం జిల్లాలో సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని రవి గారి హత్య వెనక దివాకర్ రెడ్డి గారి హస్తం ఉంది అనేటువంటిది కూడా తెలుగుదేశం ఇప్పుడు ఆరోపించింది కదా. రాజకీయాల్లో పర్మనెంట్ శత్రువులు ఉండరు, మిత్రులు ఉంటారు. రవి గారి వర్గం ఈరోజు జేసీ దివాకర్ రెడ్డి గారి వర్గానికి అంటే ద్వితీయ శ్రేణిగా పరిగణించబడుతున్నారు అనేటువంటిది. పరిటాల రవి గారి సన్నిహితులు బాధపడుతున్నారనో లేకపోతే మదన పడుతున్నారనో ఎన్టీ రామారావు గారికి బాగా సన్నిహితులు. ఎన్టీ రామారావు గారు కూడా మిమ్మల్ని లైక్ చేశారు. అయితే ఆయన్ని దించేటప్పుడు లక్ష్మీభారతి గారు ఆయన జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత అప్పుడు మీ పాత్ర ఏంటి? సార్ మిమ్మల్ని రాముడుగా కృష్ణుడుగా ప్రజలు కొలుస్తున్నారు. ఆ గౌరవం మనం ఏమైనా కోల్పోతామా లేదా? రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని ఆయన అనుకుంటే లక్ష్మీభారతి గారు అడ్డుపడ్డారు అనేటువంటిది కూడా ఒకటి ఉన్నది. జరిగింది. అది లక్ష్మీభారతి గారు అడ్డుపడ్డారు. వైస్రాయ్ ఇన్సిడెంట్ చేశారా ఏమంటే వెంటనే ఆ రోజు వైస్రాయ్ హోటల్లో. అయితే జనసేన పార్టీ తెలుగుదేశానికి మద్దతు ఇవ్వడంలో చంద్రబాబు గారును పవన్ కళ్యాణ్ గారు కలవడంలో మీరు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు అనేటువంటిది ఒకటి. అయితే మా హార్లీ డేవిడ్సన్ షోరూమ్కి వచ్చినప్పుడు మా సన్కి ఆయన 2-3 సార్లు కలిశారు. ఆయన వ్యక్తిత్వం గురించి వీడి గురించి ఏం మాట్లాడాడో తెలియదు, కానీ మా అబ్బాయి చెప్పడం వల్ల నేను ఇన్స్పైర్ అయ్యి నేను ఒకసారి కలిశాను అంతే వెళ్ళి. చంద్రబాబు గారిని మీరు తీసుకెళ్లారా? పవన్ కళ్యాణ్ గారితో కూడా మనం వెళ్ళి మాట్లాడితే కొంత ఇదిగా ఉంటుందని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు. మీ పార్టీలో కొద్దిమంది మాత్రం పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. మీరేంటంటే ఆయన చేసే విమర్శలనేమో సద్విమర్శలుగా స్వీకరిస్తాం. నేను అది సరే మా నాయకులు ఒప్పుకున్నా లేకపోయినా కింద పవన్ కళ్యాణ్ గారు కూడా క్యాంపెయిన్ చేయటం వల్ల ఆయనేమి మనం విమర్శించట్లేదు కదా. అక్కడ ఒక సమస్య ఉంది, ఆ సమస్యని పరిష్కారం చేయండి, మీరు అధికారంలో ఉన్నారు కదా అని అంటున్నాడు. 2019లో మరి ఆయన టీడీపీ బీజేపీతో ఉండే అవకాశం ఉందంటారా? అంటే నేనైతే ఇప్పుడు ఆయన ఏంటి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఆ రోజు చెప్పారు కదా అంటే కరెక్టే కదా. మనం ఇదే చెప్పిన నాయకులు ఇవాళ ఎందుకు మాట మార్చారనేది ఆయనకు ఆవేదన. కానీ ఈరోజు మోడీ గారి దగ్గరికి వెళ్ళి స్పెషల్ స్టేటస్ మీద గట్టిగా అడిగే పరిస్థితిలో తెలుగుదేశం లేదు, తెలుగుదేశం వీకెన్ అయింది. వీటికి సమాధానం ఒకటే, నా పేరు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక రోజు నుంచి పార్టీలో ఉన్నవాడిని, సీనియర్ నాయకుడిని, మాజీ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాను. అదేవిధంగా మరి మొన్నదాకా స్టేట్ టు సెంట్రల్ స్పెషల్ రిప్రజెంటేటివ్గా ఉన్నాను. ఈవేళ ఈ iDream Media.com ద్వారా మీ ముందుకు వచ్చాను.